నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజమ్ ఛానల్. రోజు ఇడ్లీ, దోశ, పొంగలు తిని విసుగ్గా ఉండేటప్పుడు ఇలా సేమియాతో ఉప్మా చేసుకోవచ్చండి. ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి. దీంట్లో కొద్దిగా షుగర్ వేసి కలిపి ఇచ్చామంటే వాళ్ళు బాగా తింటారు. మనము అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టచ్చండి. దీన్ని తీసి కొద్దిగా పెట్టి దీనిపైన కొద్దిగా బెల్లం ముక్క కానీ పెట్టి దేవునికి నైవేద్యంగా పెట్టచ్చు. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు పెట్టుకోవాలండి. మినప్పప్పు, పచ్చనగపప్పు, ఆవాలు, ఈ మూడు బాగా వేగిన తర్వాత జీడిపప్పులు, ఈ జీడిపప్పులు కూడా బాగా వేగాలండి. బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇది బాగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. జీలకర్ర కొద్దిగా, మనం పెద్దవాళ్ళు తినడానికి పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. పిల్లలకి పెట్టాలంటే కారం లేకుండా ఇలా చేసుకోవచ్చు. 1 కప్పు సేమియా తీసుకున్నాను, 1 కప్పు పైకి తీసుకున్నానండి. ఈ సేమియా బాగా ఇలా వేయించుకోవాలి. వేయించి పక్క స్టవ్ మీద వేడి నీళ్ళు ఇలా కాంచి పెట్టుకోవాలండి. 1 కప్పుకి 3 కప్పులు వాటర్ అండి, తగినంత ఉప్పు. ఆ వేడి నీళ్ళు పోస్తే కొంచెం బాగా ఉంటుందండి. చల్లనీళ్ళు పోస్తే మరీ మెత్తగా అయిపోయినట్టు ఉంటుంది.